హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసామని చెప్పిన తర్వాత రెసిపీస్ సెపరేట్ గా పోస్ట్ చేయండి అక్క అని అడుగుతున్నారు. కాకపోతే నాకు వీలు అవ్వట్లేదండి, అందుకనే ఇలా వ్లాగ్స్ రూపంలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఓట్స్ తో కొన్ని రెసిపీస్, ఇంకా అలానే నువ్వులతో కూడా ఒక 2 రెసిపీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో భుజ్ బంగారం వాళ్ళ స్కూల్ యానివర్సరీ వీడియో కూడా షేర్ చేస్తాను. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ యా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిసారి డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా, కానీ ఎవ్రీ 2 వీక్స్ కి ఒకసారి ఇలా వీక్ ఇన్ అవర్ లైఫ్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాట్ వాజ్ యువర్ థాట్ ఆన్ ఇట్, కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే, మూవింగ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రెసిపీ, ఓట్స్ దద్దోజనం. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ ఓట్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ సఫోలా. మీరు కావాలనుకుంటే రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, అవి క్వేకో కంపెనీవి బాగుంటాయి. 1 కప్ ఇన్స్టెంట్ ఓట్స్ కి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇవి సేమ్ సబ్జా సీడ్స్ లానే ఉంటాయి, కానీ చియా సీడ్స్ కి సబ్జా సీడ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చియా సీడ్స్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అలానే 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ ఒకవేళ థిక్ గా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోవడం కోసం వాటర్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ దాదాపుగా ఒక 1 కప్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైటే ఇది మిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట. నేనైతే ఇది బయట పెట్టలేదండి, జస్ట్ ఫ్రిడ్జ్ లో అలా పెట్టేశాను, ఫ్రీజర్ లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్ లోనే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఓట్స్ ఆ కర్డ్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని చియా సీడ్స్ కూడా మంచిగా బల్జ్ అయ్యాయి. మీరు డైరెక్ట్ గా ఇందులోని సీడ్స్ తర్వాత ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకొని తినేయచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకా డిఫరెంట్ వేస్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తా. ప్రస్తుతానికైతే దద్దోజనం ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడైతే తాలింపు పెడుతున్నా. ఏం లేదు, కొంచెం గీలోని క్యాష్యూస్ యాడ్ చేశాను. మా హస్బెండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తినరు కాబట్టి నేను క్యాష్యూస్ యాడ్ చేశానండి. మీరు జీడిపప్పు ప్లేస్ లో పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంకా అలానే కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి ఈ తాలింపుని ఓట్స్ లో యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవడమే. అంతే, ఓట్స్ దద్దోజనం రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్ఫాక్ట్ నార్మల్ దద్దోజనం కన్నా ఈ దద్దోజనం ఇంకా కమ్మగా ఉంటుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, రోటీ, నాన్ ఇలా వీటన్నిటిని ఓట్స్ తో రీప్లేస్ చేసాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్ బికాస్ ఓట్స్ తోని నెంబర్ ఆఫ్ రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మేము ఎక్కడ ఇడ్లీ తినలేదే, దోశ తినలేదే అనే ఫీలింగ్ అయితే మాకు లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓట్స్ తో కూడా మనం ఆ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. ఇప్పుడైతే మూవింగ్ ఆన్ టు ఆ సెకండ్ రెసిపీ, ఓట్స్ టొమాటో బాత్. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఏం లేదండి, ఫస్ట్ ప్యాన్ లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో పీసెస్, ఉప్పు వేసి టొమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పచ్చివాసన అంతా పోయి స్వీట్ స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ ఒక 1 కప్ ఓట్స్ తోని ఈ టొమాటో బాత్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఈజీగా 3 సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. ఓట్స్ ని ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్వీట్ స్మెల్ వస్తుంది. అప్పుడు ఇందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం క్రీమీగా టొమాటో బాత్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ ఓట్స్ కి 1 కప్ వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే 1 కప్ ఓట్స్ కి 1/2 కప్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నాను. అది జస్ట్ ఒక 3 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. టొమాటో బాత్ రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు సమ్మర్స్, బయట ఎండ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కానీ ఎక్కడ తగ్గే సూచనలు ఏవి కనిపించట్లేదు. నార్మల్ గా ఈ టైంలో ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉండాలి, కానీ ఇలా కొన్ని ఫుడ్ చేంజెస్ చేసేటప్పుడు దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. లేకపోతే ఊరికే బాడీ ఓవర్ హీట్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమాత్రం కొంచెం వేడి చేస్తుంది అనిపించినా సరే వెంటనే ఇలా కొబ్బరి నీళ్ళు తాగారనుకోండి, మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ మీరు కావాలనుకుంటే షుగర్ వాటర్ అయినా కన్స్యూమ్ చేయొచ్చు. ఇంకా బటర్ మిల్క్, సబ్జా సీడ్స్, షుగర్ కేన్ జ్యూస్ లాంటివి కన్స్యూమ్ చేసినా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ వాటర్ కన్స్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వాటర్ లో ఎక్కువగా షుగర్స్ ఏవి యాడ్ చేయకుండా ప్లెయిన్ వాటర్ కన్స్యూమ్ చేసినా పర్వాలేదు. అండ్ యా, మూవింగ్ ఆన్ టు అవర్ అదర్ రెసిపీస్. ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే 2 రెసిపీస్ కూడా నువ్వులతో తయారు చేస్తాము. ఒకటి వచ్చేసి నువ్వులతో ప్రిపేర్ చేసే స్వీట్ అండ్ ఇంకొకటి నువ్వుల పొడి. సరే, ఫస్ట్ అయితే ఈ 2 రెసిపీస్ కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నేను ఇక్కడ దాదాపుగా 1/2 kg వరకు నువ్వులు తీసుకున్నాను. నేనైతే ఇక్కడ వైట్ నువ్వులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బ్లాక్ నువ్వులతో కూడా ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
సరే, ఫస్ట్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టి నువ్వులన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టారా నువ్వులు చేదొచ్చేస్తాయి, రెసిపీస్ అంత టేస్టీగా ఏవి ఉండవు. నువ్వులు కొంచెం అలా వేగిన తర్వాత దాదాపుగా 100 గ్రామ్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఫ్లాక్స్ సీడ్స్ వేసి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని 50 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 50 గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ అండ్ 50 గ్రామ్స్ మిలాన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా సీడ్స్ అన్ని వేసిన తర్వాత ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఎంత బాగా ఫ్రై చేసుకుంటారో అంత టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకోబోయే 2 రెసిపీస్ కూడాని. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి పెట్టేయండి. ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత నెక్స్ట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో హాఫ్ వచ్చేసి నువ్వుల పొడి అండ్ ఇంకొక హాఫ్ వచ్చేసి నువ్వుల చెక్కి ప్రిపేర్ చేస్తాను. సరే, ఫస్ట్ అయితే నువ్వుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదు, పాన్ లోని జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, ఒక డజన్ వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఓన్లీ ఈ కారం మిరపకాయలు ఉన్నాయి, అవే యాడ్ చేశాను. మీ దగ్గర ఇన్ కేస్ కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే అవి యాడ్ చేసుకోండి. సో దట్ ఈ నువ్వుల పొడి యొక్క కలర్ అండ్ ఫ్లేవర్ రెండు కూడా ఎన్హాన్స్ అవుతాయి. ఇంకా ఈ తాలింపులో మీరు కావాలంటే ఆవాలు, జీలకర్రతో పాటు పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే నేను వీలైనన్ని పప్పులన్నీ కూడా నువ్వుల్లో వేసి ఫ్రై చేశాను కాబట్టి నేను పర్టికులర్ గా పచ్చిశనగపప్పు, మినపప్పు లాంటివి యాడ్ చేయలేదు. వన్స్ వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అదే వేడి మీద కొంచెం ఇంగువ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫస్ట్ ఈ తాలింపుని మిక్సీ పట్టాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా కాదు, ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కోర్సుగా అట్లా బ్లెండ్ చేసుకున్నాను అంతే, ఇట్లా ఓకేనా. ఇప్పుడు ఇందులోని ముందుగా ఫ్రై చేసి పెట్టిన నువ్వులతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి పల్స్ ఇస్తూ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, నువ్వుల పొడి రెడీ. ఇది వేడి అన్నంలోకి కానివ్వచ్చు, ఇడ్లీ, దోశల్లోకైనా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం నువ్వుల చెక్కి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులోని బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను 1/2 kg నువ్వులు ఫ్రై చేశాను. అందులోని సగం అంటే 1/4 kg నువ్వులతోని నువ్వుల పొడి చేశాను. ఇంకొక 1/4 kg నువ్వులతోని చెక్కి ప్రిపేర్ చేస్తున్నాను. చెక్కి కోసం అయితే 1/4 kg నువ్వులకి గాను 1/4 kg బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 1/4 kg బెల్లంలోని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్ లోనే బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఈ చెక్కికి పాకం చాలా ఇంపార్టెంట్, అది చాలా ఈజీగానే వస్తుంది. ఒక 10 నిమిషాలకే బెల్లం కరిగి పాకం రావడం స్టార్ట్ అయింది. సో స్లోగా పాకం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చూసారు కదా, వాటర్ లో పాకం వేసిన తర్వాత ఇది వెంటనే స్మూత్ బాల్ లాగా ప్రిపేర్ చేయడానికి అవ్వలేదు, అంటే పాకం ఇంకా కొంచెం గట్టి పడాలి. ఈ కన్సిస్టెన్సీలో గనుక మీరు చెక్కి ప్రిపేర్ చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు, అంటే మనకి ఉండలు చుట్టుకోవడానికి కూడా సరిగ్గా రాదు. అందుకని ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి మళ్ళీ పాకాన్ని బాగా మరిగించాను. ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాం. పాకం వాటర్ లో వేసిన తర్వాత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న ప్లేస్ లో ఉండాలి. ఇంకా అలానే స్మూత్ బాల్ లాగా తయారైతే సరిపోతుంది. అంతే, పాకం రెడీ అయిపోయినట్టే. చూడొచ్చు మీరు ఇక్కడ. సో మళ్ళీ వాటర్ లో వేసినా సరే అది ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా స్మూత్ బాల్ లాగా అయిపోయింది కదా, అంతే, పాకం రెడీ అయిపోయినట్టే. పాకం వచ్చిన తర్వాత ఎక్కువ డిలే చేయొద్దు, బికాజ్ మళ్ళీ అది ముద్రి పాకం అయిపోతుంది. సో వన్స్ పాకం వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడితో పాటు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నువ్వుల మిశ్రమం కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్విక్ గా మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే పాకం గట్టిగా అయిపోతుంది, కలపడానికి అవ్వదన్నమాట. మనం పాకం మరిగేటప్పుడు గీ యాడ్ చేసాం కదా, అది ఇలా నువ్వులు వేసి కలిపేటప్పుడు గీ సెపరేట్ అయిపోయి ఈ నువ్వుల మిశ్రమం అంతా పాన్ కి ఎక్కడ అతుక్కోకుండా సెపరేట్ అయిపోతుంది. ఇంకా వెంటనే వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ప్లేట్ కి ఇలా మంచిగా గీ అప్లై చేసుకున్నాను. సో వన్స్ గీ అప్లై చేసిన తర్వాత మొత్తం ఆ నువ్వుల మిశ్రమం అంతా ప్లేట్ లోకి యాడ్ చేసి ఒక గ్లాస్ హెల్ప్ తోని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చెక్కీలాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ప్లేట్ లో స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వుల ఉండలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డు చూడడానికే కాదు, టేస్ట్ కూడా సేమ్ మనకి బడ్డీ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో నేనైతే కొన్ని నువ్వుల లడ్డూలాగా చేశాను, కొన్ని అయితే ఇలా పీసెస్ గా కట్ చేసి చెక్కీలాగా చేశాను.
చెక్కీలాగా కట్ చేయాలనుకుంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా పీసెస్ గా కట్ చేసుకుంటే బెటర్. బికాస్ వన్స్ కూల్ అయిన తర్వాత మనం ఇది కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మనం డీమౌల్డ్ చేసేటప్పుడు కూడా ముందుగానే కట్ చేసి పెడతాం కాబట్టి ఈజీగా డీమౌల్డ్ చేసుకోవడానికి కూడా అవుతుంది. బేసిక్ గా నాకు మా హస్బెండ్ కి స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ. వన్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్న తర్వాత మేము సేమియా పాయసం లాంటివి, పరవన్నము అవి ఏం చేసుకోవడం కుదరట్లేదు. సో ఏదైనా స్వీట్ తినాలి, దట్టు హెల్దీ వర్షన్ లో అనిపించి ఇలా తయారు చేశాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ కూడాని. చూసారు కదా, కొన్ని అయితే నువ్వుల లడ్డూలాగా చేశాను అండ్ ఇంకొన్ని చెక్కీలాగా. చాలా హెల్దీ రెసిపీ. పాకం ప్రిపేర్ చేసుకోవడం కరెక్ట్ గా వస్తే గనక మంచి రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి మీకు ఇన్ కేస్ స్వీట్ క్రేవింగ్స్ ఉంటే ఇలా నువ్వుల చెక్కీ ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజు చూపించిన హెల్దీ రెసిపీస్ అన్ని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఇంకొక రోజు థర్స్డే అనుకుంటా. మంచిగా బాబా గారికి ఇంకా లక్ష్మీదేవికి పూజ చేసుకుందాం అనుకున్నాను. ఈ లక్ష్మీదేవి ఐడల్ నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. మొన్న సంక్రాంతికి ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ ఇచ్చారు ఇది నాకు. సో మంచిగా పూజ చేసుకుందాము అప్పటి నుంచి అనుకున్నాను, కానీ కుదరనే లేదు. కానీ ఈ రోజు కూడా ఎందుకు గుర్తొచ్చింది అంటే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు మల్లెపూలు ఇచ్చారనమాట. సో నేను మల్లెపూలు తల్లో పెట్టుకోను కాబట్టి అవన్నీ చక్కగా ఇలా మాల్లాగా కట్టి అమ్మవారికి వేద్దాం అనుకున్నాను. సో సడన్ గా అమ్మవారి ఫోటో ఉంది కదా అని ఐడియా వచ్చి మంచిగా ఆ ఐడల్ తీసి చక్కగా అమ్మవారికి మల్లెపూలు మాల వేసి దీపారాధన చేస్తున్నాను. ఇలా ఇంట్లో దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. సో మాకు ఇక్కడ ఊర్లోని గ్రామ దేవత దుర్గాలమ్మ అన్నమాట. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ ఇచ్చొద్దాం అనుకున్నాను. బికాస్ కొత్త అమావాస్య కదా, అమ్మవారికి ఇలా పసుపు కుంకాలు చీర అది పెడితే మంచిదన్నారు. నేను యాక్చువల్ గా దసరాకే చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడు కుదరలేదు. దసరాల్లో తీసిన శారీ ఇప్పుడు అమ్మవారికి ఇవ్వడానికి కుదిరింది. సో ఇంకా ఎప్పటి నుంచో అమ్మవారికి చీరది పెడదాం అనుకున్నా, ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, భుజ్ బంగారం స్కూల్లో యానివర్సరీ జరిగింది అని. వియాన్ బాబు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం స్కూల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు, దట్ టు ఫర్ అ గ్రూప్ డాన్స్ అనమాట. వీళ్ళు అసలు డాన్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఒక స్టెప్ తర్వాత ఒకటి ఎలా కంటిన్యూస్ గా వేస్తారు అని చాలా కంగారు పడుతూ ఉండే. బికాజ్ చెప్తున్నాను కదా, వాడికి ఇది ఫస్ట్ టైం కానివ్వచ్చు, నాకు కూడా ఇది ఫస్ట్ టైమే అనమాట. బికాస్ నేను స్కూల్లో ఎప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా పర్ఫార్మెన్సెస్ ఇవ్వాల్సి వస్తే అది సింగింగ్ లోని, ఇంగ్లీష్ లిటరేచర్, ఎస్ఏ రైటింగ్ అండ్ మోర్ ఓవర్ నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే స్పెల్ బీ. మా స్కూల్లో ప్రిన్సిపల్ సార్ స్పెల్ బీ చాలా మంచిగా కండక్ట్ చేసేవారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఫైనల్ రౌండ్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇలా చాలా లెవెల్స్ ఉండేటివి. నేను ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ వరకు స్పెల్ బీ పర్ఫార్మ్ చేశాను. సో నాకు కంప్లీట్ ఆపోజిట్ నా బిడ్డ. వాడేంటంటే డాన్స్ లో పర్ఫార్మ్ చేస్తున్నా అని చెప్పాడు. ఫస్ట్ వీడియోనా డాన్స్ అంటున్నాడు అనుకున్నాను, కానీ వాళ్ళ టీచర్ కన్ఫర్మ్ చేశారనమాట, లేదు మేడం వీడిని డాన్స్ లో పెట్టాము అని. ఇంకంతే, స్కూల్ వాళ్ళు జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 1 week టైం ఇచ్చినట్టున్నారు. వాళ్ళు చెప్పిన డ్రెస్ కోడ్ కానివ్వచ్చు, లేకపోతే లైటింగ్ షూస్ అనేవో చెప్పారండి. అవేమో వైజాగ్ లో ఎక్కడ దొరకలేదు. మా నాన్న వైజాగ్ లో ఉన్న షూ షాప్స్ అన్ని తిరిగిన తర్వాత ఫైనల్ గా ఎక్కడో ఒక దగ్గర దొరికాయంట. సో హీర్ ఇస్ అ లిటిల్ ప్రిన్స్. మంచిగా డాన్స్ చేశాడు. స్టేజ్ ఫియర్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అసలు కాదు. మంచిగా వాడికి వచ్చిందో రాందో మొత్తానికి ఏదో ఒక స్టెప్ వేయాలని డిసైడ్ అయిపోయి డాన్స్ వేశాడు. అంతా కరెక్ట్ గానే వేశాడులేండి. వాళ్ళ స్కూల్ టీచర్ ఆర్ ప్రిన్సిపల్ మంచిగా అప్రిషియేట్ చేశారు. ప్రిన్సిపల్ మేడం అయితే అదే పనిగా చెప్పారు వాళ్ళ డాడీకి, నాకు మీ అబ్బాయి చాలా బాగా డాన్స్ చేశాడు అని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఇంతకీ వియాన్ బాబు డాన్స్ వేస్తున్న సాంగ్ ఏమంటారు? మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడైతే రివీల్ చేసేస్తాను. ఇక్కడ పింక్ డ్రెస్ లో ఉన్నది ధ్రువ. సో మా అక్క వాళ్ళ అబ్బాయి, వాడు కూడా మంచిగా డాన్స్ వేశాడు. పిల్లలు అయితే చాలా 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 బాగా వేశారు. ఐ రియలీ అప్రిషియేట్ టీచర్స్ ఫర్ ద హార్డ్ వర్క్. బికాస్ వితౌట్ టీచర్స్ సపోర్ట్ పిల్లలు ఇంత మంచిగా డాన్స్ నేర్చుకోరు అండ్ స్టేజ్ ఫియర్ లేకుండా ఇంత మంచిగా డాన్స్ వేయరు కూడా. సో టీచర్స్ ఎంత మంచిగా ట్రైన్ చేస్తే పిల్లలు అంత మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు.
ఇంతకీ భుజబంగారం డాన్స్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ దిస్ ఎండ్స్ టుడేస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అలానే వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.